హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చెర్రీ కృష్ణప్రసాద్ కోసం ఇల్లంతా వెతుకుతాడు. కృష్ణప్రసాద్ కనిపించకపోవడంతో మావయ్య, నాన్న ఎక్కడ లేరు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. బయట ఏమైనా ఉన్నాడేమో వెళ్ళి చూడు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అప్పుడు గగన్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గగన్ కృష్ణప్రసాద్కు ఫోన్ చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు రా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వస్తాడు. ఈరోజు నేను నా లైఫ్లో మర్చిపోలేని రోజు, భూమి నా సొంతం అవుతున్న రోజు. ఈరోజు నిశ్చితాంబూలాలు నా తరపున నువ్వు తీసుకోవటానికి వీల్లేదు అని గగన్ కృష్ణప్రసాద్కు చెప్పిన మాటలను కృష్ణప్రసాద్ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా గగన్ గుర్తు చేసుకొని నిశ్చితాంబూలాలకు రావద్దన్నానని చెప్పి ఈ ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. నిశ్చితాంబూలాలు అయిపోయిన తర్వాత వస్తాడులే అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు పంతులు గారు, శరత్ చంద్ర గారు, ముహూర్తానికి సమయం మించిపోతుంది, నిశ్చితాంబూలాలు అందుకుంటే అమ్మాయి అబ్బాయి నిండు నూరేళ్ళు కలిసి ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ కేపీ ఎక్కడికి వెళ్ళినట్టు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. పర్వాలేదు, ఆయన లేకపోతే ఏంటి, మా తరపున ఇందు చెల్లి వంశీ బావగారు నిశ్చితాంబూలాలు తీసుకుంటారు అని వంశీ చెప్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. బావా, పద బావా, నిశ్చితాంబూలాలు మార్చుకుందాము అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక గగన్ తరపున ఇందు వంశీ ఇద్దరు కూడా నిశ్చితాంబూలాలు శరత్ చంద్ర అపూర్వలకు ఇస్తూ ఉంటే అప్పుడే చెర్రీ వచ్చి ఒక్క నిమిషం ఆగండి, నాన్న వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ చాలా ధైర్యంగా నిశ్చితాంబూలాలు తీసుకోవడం కోసం శారద పక్కన వచ్చి నుంచుంటాడు. ఇక శారద కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి శరత్ చంద్ర అపూర్వలకు నిశ్చితాంబూలాలు ఇస్తారు. ఇక అపూర్వ శరత్ చంద్ర ఇద్దరూ కలిసి భూమి తరపున కృష్ణప్రసాద్ శారదలకు నిశ్చితాంబూలాలు ఇస్తారు. ఇక నిశ్చితాంబూలాలు పూర్తయ్యాయి కాబట్టి అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అని పంతులు గారు చెప్తారు. అపూర్వ, ఆ ఉంగరాలు ఎక్కడున్నాయి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అపూర్వ లోపలికి వెళ్ళి ఉంగరాలు తీసుకొద్దామని చెప్పి ఉంగరాల కోసం చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఉంగరాలు కనిపించట్లేదు అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ బయటికి వచ్చి చూసేసరికి నక్షత్ర అనుమానంగా కనిపిస్తుంది. నక్షత్ర, ఇలా రా అని చెప్పి అపూర్వ పిలుస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ అని నక్షత్ర వెళ్తుంది. ఎంగేజ్మెంట్ రింగ్స్ నువ్వే మార్చేశావు కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను కాదు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. మర్యాదగా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇవ్వు, లేకపోతే మీ నాన్న కోపం వస్తుంది. మీ నాన్న కోపానికి ముందు నేను బలైపోతాను. నక్షత్ర, ప్లీజ్, ఈ ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది, పెళ్ళి జరగదు, నేను చెప్పేది విను అని అపూర్వ నక్షత్రను బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా చెర్రీ వింటూ ఉంటాడు. ఇదేంటి, అత్తయ్య ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది, పెళ్ళి జరగదంటుంది అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నక్షత్ర దాచిపెట్టిన ఉంగరాలు తీసుకొచ్చి అపూర్వకి ఇస్తుంది. ఇక అపూర్వ ఉంగరాలు తీసుకొని హాల్లోకి రాగానే అపూర్వ, ఉంగరాలు ఒకటి భూమికి ఒకటి గగన్కి ఇవ్వు అని చెప్పి శరత్ చంద్ర చెప్తాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఉంగరాలు తీసుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకునే తంతు కూడా పూర్తయింది కాబట్టి ఇక దండలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో భూమి గగన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి శారద సంతోషపడుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. శరత్ చంద్ర గారు, నిశ్చితాంబూలాల తంతు పూర్తయిపోయింది, ఇక మంచి రోజు చూసుకొని పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటే బాగుంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మీరే లగ్న పత్రిక కూడా రాయండి పంతులు గారు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. మరొక రోజు మంచి ముహూర్తం చూసుకొని లగ్న పత్రిక రాసుకుందాం శరత్ చంద్ర గారు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అల్లుడు గారు, అమ్మ పూర్ణి, శారద చెల్లమ్మ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అతికితే గతకదంటారు, ఇప్పుడు అవేం వద్దన్నయ్య గారు అని శారద చెప్తూ ఉంటుంది. శారద గారు, భూమికి ఇవ్వబోయే కట్న కానుకల గురించి మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాము అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మాకు కట్నాలు కానుకలు ఏమొద్దని చెప్పాం కదండి అని చెప్పి
శారద చెప్తూ ఉంటుంది, మీరు వద్దన్నా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది కదా శారద గారు, అందుకే కట్నాలు, కానుకలు, లగ్న పత్రికలు, ఇంకా పెళ్ళికి ఎవరెవరి బంధువులను పిలవాలి అన్నది ఒక్కసారి మాట్లాడుకుంటే మంచిది, ఇలా రూమ్లోకి వెళ్దాం రండి అని చెప్పి అపూర్వ శారదను పిలుస్తూ ఉంటుంది. ఇక శారద టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తుంది. కృష్ణప్రసాద్ ఇదంతా చూస్తూ అపూర్వ శారదను రూమ్లోకి తీసుకెళ్లటం ఏంటి, అసలు ఆ ఇంటి వాళ్ళ పేర్లు ఎత్తితేనే బగ్గుమనే ఈ అపూర్వ శారదను రూమ్లోకి తీసుకెళ్లి కట్న కానుకల గురించే మాట్లాడుతుందా, ఏదో జరుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటే అప్పుడే చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి, నానా అపూర్వ అత్తయ్య మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు కూడా అదే డౌట్గా ఉంది చెర్రీ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక శారద లోపలికి వెళ్ళగానే శరత్ చంద్ర కూడా లోపలికి వెళ్తాడు. లోపలికి ఎందుకు పిలిచామో తెలుసా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎందుకు అని శారద అడుగుతూ ఉంటుంది. విడాకుల గురించి ఎవరికి చెప్పొద్దని నీ దగ్గర మాట తీసుకున్నాము, కానీ కేపీని ఒప్పించాల్సిన బాధ్యత నీది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నేనా అని శారద అంటూ ఉంటే, కేపీ మేమెవరని చెప్పినా కూడా వినడు, అందుకే కేపీని నువ్వు మాత్రమే ఒప్పించగలవు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి శారద ఆలోచిస్తున్నావు, నీ కొడుకు పెళ్ళి భూమితో జరగాలంటే నువ్వు కేపీని ఒప్పించక తప్పదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే ఒప్పిస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి, గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఒరే గగన్, పూర్ణి ఇలా రండి అని శారద పిలుస్తూ ఉంటుంది. ఇక భూమి, గగన్ ఇద్దరు కూడా శారద దగ్గరకు వస్తారు. ఇక మేము బయలుదేరతాము అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భోజనం చేసి వెళ్ళండి చెల్లమ్మ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. వద్దండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. మేము వెళ్ళొస్తాము శరత్ చంద్ర గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అలా పేరు పెట్టి పిలుస్తావేంటి గగన్, మామయ్య గారు అను అని శారద చెప్తూ ఉంటుంది. వెళ్ళొస్తాం మామయ్య గారు అని చెప్పి గగన్ అంటాడు. భూమి బాయ్ అని చెప్పి గగన్ భూమి కళ్ళల్లోకి చూసి చెప్తూ ఉంటే భూమి కూడా సిగ్గుపడుతూ బాయ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదంతా చూసి నక్షత్ర తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇక గగన్ వాళ్ళు వెళ్ళిపోతారు. శరత్ చంద్ర కోపంగా రూమ్లోకి వెళ్తాడు. అపూర్వ శరత్ చంద్ర వెనక వెళ్ళి, బావా ఎందుకు కోపంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా శత్రువుని ఇంట్లోకి పిలిచి మరీ అల్లుడు గారు అని గౌరవించాల్సి వచ్చింది, అందుకు కోపంగా ఉంది అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నీ కూతురు భూమి కోసం ఆ మాత్రం చేయలేవా బావా, నీ కూతురు దగ్గర నువ్వు చెడ్డవాడిగా నిలబడటం నీకు ఇష్టమా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా కూతురు కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. కొన్ని రోజులు మనం ఇలా నటించక తప్పదు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి తను వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇందు, బిందు భూమి దగ్గరకు వెళ్ళి, అన్నయ్య నీది నిశ్చితార్థం బాగా జరిగింది కదా భూమి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును బాగా జరిగింది అని భూమి చెప్తూ ఉంటుంది. మా మామయ్య మా అన్నయ్యతో నీకు పెళ్లి చేస్తాననటమే చాలా గ్రేట్ భూమి అని చెప్పి ఇందు, బిందు చెప్తూ ఉంటారు. నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది. ఎనీవే భూమి కంగ్రాచులేషన్స్ అని ఇందు, బిందు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకో అపూర్వ అత్తయ్యపై నాకు అనుమానంగా ఉంది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఎందుకు చెర్రీ అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం రూమ్లోకి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించలేదని నక్షత్రను అడుగుతుంది. నక్షత్ర తానే దాచిపెట్టానని ఉంగరాలు తీసుకొచ్చి అపూర్వ అత్తయ్యకు ఇచ్చింది. ఆ సమయంలో ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది, పెళ్లి జరగదని అపూర్వ అత్తయ్య నక్షత్రతో చెప్పటం నేను విన్నాను భూమి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వ ఎన్ని ప్లాన్లు వేసినా వాటన్నిటిని చిత్తు చేసి మీ అన్నయ్యతో నా మెడలో తాళి కట్టించుకుంటాను, చూస్తూ ఉండు చెర్రీ, ఇది నా ఛాలెంజ్ అని చెప్పి భూమి చెర్రీతో చెప్తూ ఉంటుంది. అదే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ వాళ్ళు కూడా నిశ్చితార్థం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తారు. భూమిని అలా చీరలో చూసిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక పూర్ణి గగన్ని చూసి, అన్నయ్య భూమిని మర్చిపోలేకపోతున్నావా, భూమిని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏయ్ పూర్ణి దెబ్బలు పడతాయి నీకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక
గగన్ శారద దగ్గరకు వెళ్ళి, అమ్మా నాకు ఇదంతా కలలా అనిపిస్తుంది. ఆ శరత్ చంద్ర నాకు భూమికి పెళ్లి చేస్తానని ఒప్పుకోవటం ఏంటి, ఒప్పుకున్న విధంగానే నిశ్చితార్థం జరిపించటం ఏంటి, మనల్ని అంత ప్రేమగా రిసీవ్ చేసుకోవటం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వాళ్ళంతా కూడా అనుకున్న విధంగానే చేస్తున్నారు గగన్ అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. సరేమ్మా నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అమ్మా నేను కూడా కాలేజ్కి వెళ్తాను అని చెప్పి పూర్ణి చెప్తుంది. సరే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను. ఈ సమయంలో ఆయన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేసి విడాకుల గురించి మాట్లాడాలి అని శారద మనసులో అనుకొని కేపీకి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి, అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను అక్కడికే బయలుదేరాను శారద, 2 నిమిషాల్లో నీ ముందుంటాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక శారద దేవుడికి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. శారద డోర్ ఓపెన్ చేయగానే, శారదా గగన్ ఇంట్లో లేడా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమి గగన్ల పెళ్ళి మన ఇద్దరి చేతుల మీద జరిపిద్దాం శారదా, ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళందరికీ సమాధానం చెబుదాం అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. పెళ్లిలో నలుగురు 4 విధాలుగా మాట్లాడుకున్నా కూడా పర్వాలేదు, మనం ఈ పెళ్లి జరిపిద్దాం అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నలుగురు 4 విధాలుగా మాట్లాడుకోకుండా కూడా మనం ఈ పెళ్లి జరిపించొచ్చండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి శారద, నన్ను పెళ్ళికి రావద్దంటావా ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదేం కాదండి అని శారద చెప్తూ ఉంటే, మరి మన ఇద్దరం ఎలా పెళ్లి జరిపించవచ్చు, ఎవరు మన గురించి తప్పుగా మాట్లాడుకోకుండా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరం విడాకులు తీసుకొని అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద ఏం మాట్లాడుతున్నావు, మన ఇద్దరం విడాకులు తీసుకోవటం ఏంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవునండి మన ఇద్దరం విడాకులు తీసుకోవాలి అని శారద చెప్తూ ఉంటుంది. నిజం చెప్పు, నాతో మనస్ఫూర్తిగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా, నా మీద ప్రమాణం చేసి చెప్పు శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మన ఇద్దరం విడాకులు తీసుకుంటేనే భూమి గగన్ల పెళ్లి జరుగుతుందండి అని శారద చెప్తూ ఉంటుంది. అలా అని ఎవరు చెప్పారు శారద, శరత్ చంద్ర బావగారా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవును శరత్ చంద్ర గారు అపూర్వ గారు అలా అని కండిషన్ పెట్టారు, అప్పుడే భూమి గగన్ల పెళ్లి జరుగుతుందని చెప్పారు అని శారద చెప్తూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు తేలుస్తాను అని కృష్ణప్రసాద్ కోపంగా వెళ్తూ ఉంటాడు. ఆగండి ఆగండి అని శారద పిలుస్తూ ఉంటుంది. శారద మాట వినిపించుకోకుండా కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.